క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము లేవియకాండము 26వ అధ్యాయము 6వ వచనం. నేను మీకు క్షేమం కలుగ చేసేదను. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. అవునండి, దేవుడు ఈరోజు నీతో చెప్తున్న మాట, నీకు చేస్తున్న వాగ్దానము, దేవుడు నీకు క్షేమం కలుగ చేస్తానంటున్నాడండి. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడండి. దేవుడు చెప్తున్నాడు, ఏ అపాయమును బట్టి, ఏ ఆపదను బట్టి, ఏ శోధనను బట్టి, ఏ ఇరుకును బట్టి, ఏ బలహీనతను బట్టి నువ్వు భయపడుతున్నావో, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే వాటన్నిటి నుంచి దేవుడు నీకు విడిపించి నీకు క్షేమం కలుగ చేస్తాను అంటున్నాడండి. నువ్వు భయపడుతున్న ఆపదల నుంచి కూడా నిన్ను విడిపించి దేవుడు నీకు క్షేమం కలుగ చేస్తాను అంటున్నాడు. నువ్వు భయపడుతున్న ప్రతికూల పరిస్థితి నుంచి నిన్ను విడిపించి దేవుడు నీకు క్షేమం కలుగ చేస్తాను అంటున్నాడు. నువ్వు భయపడుతున్న మనుషుల నుంచి కూడా నిన్ను విడిపించి దేవుడు నీకు క్షేమం కలుగ చేస్తాను అంటున్నాడు. కాబట్టి పరిస్థితులకు భయపడక నీకు క్షేమం కలుగ చేసే దేవుని యొక్క వాక్యం తీసుకొని, దేవుని యొక్క మాట తీసుకొని ధైర్యం ఉండి అన్ని విషయాలు ముందు కొనసాగా అటు రీతిగా దేవుడు నీకు క్షేమం కలుగ చేయను కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాల కారణభూతరమైన మా ప్రేపర్లకు తండ్రి యొక్క ప్రార్థనలు లభిస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఆయన్ని బిడ్డలు ఏ విషయంలో అయితే భయపడుతున్నారో అవన్నీ తొలగించి క్షేమస్థితిని వారికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.